ఆంధ్ర మెడికల్ కాలేజీలోని న్యూరో సర్జరీ విభాగానికి చెందిన పరిశోధకుల బృందం ప్రఖ్యాతగాంచిన జాతీయ అంతర్జాతీయ వైద్యులతో కలిసిన స్పైనా బిపిడా ఆన్సెన్స్ ఫాలీ అంటి పుట్టుకతో వచ్చే తీవ్రమైన మెదడు వెన్నెముక లోపాలను నివారించడంలో గొప్ప పురోగతిని సాధించిందని ఆంధ్ర మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ అదనపు వైద్య విద్యా డైరెక్టర్ డాక్టర్ జి బుచ్చిరాజు వెల్లడించారు. శనివారం ఆంధ్ర మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ ఛాంబర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ అధ్యయనం భారతదేశంలోనే మొట్టమొదటిదన్నారు. ఇది ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ జర్నల్ అయినటువంటి జర్నల్ ఆఫ్ అమెరికన్ మెడికల్ అసోసియేషన్ నెట్వర్క్ ఓపెన్ అనే పబ్లికేషన్ ప్రచురించబడిందని తెలియజేశారు. ఎవరైనా యాక్సెస్ చేయడానికి ఆన్లైన్లో ఉచితంగా అందుబాటులో ఉందన్నారు. ఫోలిక్ యాసిడ్ టేబుల్ స్టాల్ చేర్చడం వల్ల మెదడు వెన్నుపాము అభివృద్ధిని ప్రభావితం చేసి అత్యంత సాధారణ తీవ్రమైన పుట్టుకతో వచ్చే క్రమరాహిత్యాలలో న్యూరల్ ట్యూబో డిఫెక్ట్ సమర్థవంతంగా వ్యవహరిస్తుందని అధ్యయనం నిరూపించిందన్నారు. ఫోలిక్ యాసిడ్ లోపం వల్ల ముఖ్యమైన నాడీ సంబంధిత సమస్యలు మరణాన్ని కూడా కలిగిస్తాయని తెలిపారు. గర్భిణీ మహిళలు గర్భధారణకు ముందు ప్రారంభ సమయంలో ఫోలిక్ యాసిడ్ ను తగినంతగా తీసుకోవడం ద్వారా చాలా వరకు నివారించవచ్చునన్నారు. ఈ అధ్యయనంలో అల్లూరు సీతారామరాజు జిల్లాలోని 4 గ్రామాలకు చెందిన పురుషులు మహిళలు దాదాపు 1200 మంది పాల్గొన్నారని తెలిపారు. ఆంధ్ర వైద్య కళాశాలలోని 2 విభాగాలు డిపార్ట్మెంట్ ఆఫ్ న్యూరో సర్జరీ అండ్ కమ్యూనిటీ మెడిసిన్ ఇన్ కొలాబరేషన్ విత్ జోగి పట్టుసాపు ఫ్రమ్ ఆర్లాండో USA వాళ్ళ ఆధ్వర్యంలో ఒక వెరీ ఇంపార్టెంట్ స్టడీ ఒకటి పబ్లికేషన్ నిన్నే పబ్లిష్ చేయడం జరిగింది. అది వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ జర్నల్ ఆఫ్ అమెరికన్ మెడికల్ అసోసియేషన్ జామాలో గ్లోబల్ హెల్త్ పర్స్పెక్టివ్లో ఈ ప్రాజెక్ట్ యొక్క విశేషాలు పబ్లిష్ అయ్యాయి. ఈ ప్రాజెక్ట్ దేని గురించి అంటే మనందరికీ తెలుసు, ఈ చిన్నపిల్లల్లో అంటే పుట్టిన పిల్లల్లో ఈ న్యూరాలజీకి సంబంధించిన న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ అంటాం. అది యూజువల్గా బిడ్డ మొదటి 2 నుంచి 6 వారాలు టైంలో ఈ న్యూరల్ ట్యూబ్ అన్నది డెవలప్ అవుతుంది. ఆ న్యూరల్ ట్యూబ్లోంచే మనకి మెదడు స్పైనల్ కార్డు అది డెవలప్ అవుతుంది. ఈ న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ అన్నవి వెరీ ఇంపార్టెంట్ కంజెంటల్ డిఫెక్ట్స్. ఇంచుమించులో మన భారతదేశంలో చూస్తే 40 నుంచి 50 ప్రెగ్నెన్సీస్లో ఈ కంజెంటల్ డిఫెక్ట్స్ రావచ్చు. 40 నుంచి 50 ప్రెగ్నెన్సీస్ ఇన్ 10,000 ప్రెగ్నెన్సీలో రావచ్చు. ఇట్స్ సచ్ ఏ కామన్ ప్రాబ్లం. సో దానివల్ల ఏమవుతాయంటే అందులో మేజర్గా ఎనెన్కెఫలీ అంటే మెదడు డెవలప్ అవ్వకుండా ఫార్మ్ అవ్వడం వల్ల వచ్చే డిఫెక్ట్ అయితే అసలు జీవితం కూడా ఉండదు. అది స్టిల్ బర్త్ కానీ డెలివరీ కూడా ముందు చేయవలసి ఉంటుంది. అలాగే ఈ స్పైనా బైఫిడా అంటాం, అంటే ఈ స్పైనల్ కార్డ్ యొక్క డిఫెక్ట్స్ వలన పోస్ట్ డెలివరీ చాలా కాంప్లికేషన్స్ రావచ్చు. దానివల్ల ఆపరేషన్లు అవి చేయవలసి వస్తుంది. ఖర్చుతో కూడుకున్న విషయం. ఒక్కోసారి దానివల్ల బ్రెయిన్ ఫార్మేషన్లో కూడా డ్యామేజ్ అవ్వచ్చు. అలాగే స్పైనల్ కార్డ్ డెవలప్మెంట్ వలన మనకి డిజబిలిటీ అంటే కాళ్ళు 2 పెరాలసిస్ కూడా వచ్చే అవకాశం ఉంది. సో సిగ్నిఫికెంట్ డిజబిలిటీ వస్తుంది. సో ఇది ప్రివెంట్ చేయడానికి మామూలుగా ఇట్స్ వెల్ నోన్ దట్ ఫోలిక్ యాసిడ్ సప్లిమెంటేషన్ ఇస్తే ప్రెగ్నెంట్ ఉమెన్లో ఈ న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ కంజెంటల్ న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ ప్రివెంట్ చేయొచ్చు. అది మనకి అనాదిగా తెలిసిన విషయం. అందుకే మీకు తెలిసే ఉంటుంది, ప్రెగ్నెంట్ మదర్స్ అందరికీ మామూలుగా ఆబ్స్టిట్యూషన్స్ అందరూ ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్ చేస్తూ ఉంటారు. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే యూజువల్గా మనకి ప్రెగ్నెన్సీ అని తెలిసేటప్పటికే చాలామందికి 4 నుంచి 6 వారాలు 8 వారాలు గడిచిపోతుంది. అప్పటికే ఈ స్పైనల్ కార్డ్ న్యూరల్ ట్యూబ్ ఫార్మేషన్ అన్నది స్టార్ట్ అయిపోతుంది. సో ఆ ఫోలిక్ యాసిడ్ సప్లిమెంటేషన్ అన్నది ముందుగా చేయాలి. ప్రెగ్నెన్సీ ఉమెన్లో ప్రెగ్నెంట్ ప్లాన్ చేసినప్పటికే ఈ ఫోలిక్ యాసిడ్ సప్లిమెంటేషన్ది చేయాలి. అది మనకి ఇండియాలో వాట్ ఎవర్ ద రీజన్స్ మనం రొటీన్గా అది సప్లిమెంటేషన్ జరగదు. ఈవెన్ దో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఆల్ ప్రెగ్నెంట్ ఉమెన్ ప్లానింగ్ టు హ్యావ్ ప్రెగ్నెన్సీ ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్. అండ్ ఇది మనకి కొంత అర్బన్ ఏరియాలో బెటర్ అవ్వచ్చు, బట్ రూరల్ ఏరియాస్లో ఇంకా ఇది ఈ సబ్జెక్ట్ కానీ బికాజ్ ప్రెగ్నెన్సీ వచ్చేకే కానీ అందరూ ఈ ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్ చేయట్లేదు. న్యూరో సర్జరీకి సంబంధించి స్పైనా బైఫిడా అంటాం. అంటే వెన్నులోన స్పైనల్ కార్డు సరిగా ఫార్మ్ అవ్వకపోవడము, అలాగే మెదడు కూడా కొంతమంది పిల్లలకి సరిగా ఫామ్ అవ్వకపోవడము, వీటిని స్పైనా బైఫిడా ఎనెన్కెఫలీ అంటాం.
ఈ బేబీస్ ఒకసారి పుట్టిన తర్వాత ఇప్పుడు మీకు కొన్ని పిక్చర్స్ ఉన్నాయి, చూపిస్తాను. ఆ బేబీస్కి పుట్టుకతోటే వెన్ను మీద ఒక కణితిలాగా, పుండులాగా, లేకపోతే స్వెల్లింగ్ లాగా వచ్చి దాని నుంచి ఇన్ఫెక్షన్స్ మెదడుకి పాకి, లేకపోతే ఆ 2 కాళ్ళు చచ్చుబడిపోవడము, యూరిన్ కంట్రోల్ లేకపోవడము, ఇటువంటి చాలా సమస్యలతో పిల్లలు పుడతారు. ఇలాగ ఒకసారి అవకరంతో కానీ పిల్లలు పుడితే వాటికి ఆ డిఫెక్ట్ ఏదైతే ఉందో, పుండు ఏదైతే ఉందో, పుండు క్లోజ్ చేయడానికి మనం ఆపరేషన్ చేయడము, కాంప్లికేషన్స్ మినిమైజ్ చేయడమే తప్ప ఇటువంటి బేబీస్ని మళ్ళీ కంప్లీట్గా నార్మల్గా ఉండేలాగా మనం తీసుకురావడం అనేది చాలా కష్టం. అందుకని దీనికి కారణాలు అన్వేషిస్తే జన్యుపరమైన కారణాలు, అలాగే ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్, మనం తీసుకునే ఆహారం, న్యూట్రిషనల్ ఫ్యాక్టర్స్, అలాగే కొన్ని రకాల మందులు కూడా వీటికి కారకంగా ఉన్నాయి. సో వీటిని మనం ప్రివెంట్ చేయగలం. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఈజీలీ ప్రివెంటబుల్ కండిషన్. అంటే మనం ఈ గర్భిణీ స్త్రీ ఎవరైతే తల్లుల కింద ఉంటారో వాళ్ళు సరైన మోతాదులో ఫోలిక్ యాసిడ్ తీసుకున్నందువల్ల ఆ ఫోలిక్ యాసిడ్ లెవెల్ కానీ రక్తంలో సరిపడా ఉంటే ఇటువంటివి నివారించవచ్చు. అయితే ఇది మన కంట్రీ చాలా పెద్ద కంట్రీ. ఆల్మోస్ట్ ఇట్ ఈస్ ఎ సబ్ కాంటినెంట్ విత్ ఆల్మోస్ట్ 130 crores ఆఫ్ పాపులేషన్. మన కేజీహెచ్లో తీసుకుంటే కూడా, అలాగే గవర్నమెంట్ హాస్పిటల్ ఎక్కడ తీసుకున్నా ఇటువంటి కేసెస్ నెలకి కనీసము ఒక 5 to 6 కేసెస్ వస్తాయి. అంటే సంవత్సరం మొత్తం మీద మనం అట్లీస్ట్ ఒక 40 to 50 కేసెస్ ఇటువంటివి మన వాటిలో జాయిన్ చేసి ఈ బేబీస్కి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. వీటిని ఎలాగ ప్రివెంట్ చేయొచ్చు అంటే, మీకు అందరికీ ఒక అర్థమయ్యేది ఒక చిన్న ఉదాహరణ. ఇప్పుడు మనం బజార్లోకి వెళ్ళి సాల్ట్ కొనుక్కుంటే ప్రతి సాల్ట్ కూడా ఐడైజ్డ్ సాల్టే. అది ఏ బ్రాండ్ అయినా కూడా ప్రతి సాల్ట్లోనూ కూడా ఐడిన్ అన్నది అదొక పోషక పదార్థం కలిపే ఉంది. మన చిన్నప్పుడు ఐడిన్ లేకుండా రాళ్ళు ఉప్పు అమ్మేవాళ్ళు, లేకపోతే మామూలు టేబుల్ సాల్ట్. ఇప్పుడు ఐడిన్ వాడినందువల్ల గోయిటర్, థైరాయిడ్ సంబంధించిన సమస్యలు ఉండవని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేక దేశాలు దాన్ని అవలంబించిన తర్వాత ఇండియా కూడా అది మ్యాండేటరీ చేసింది.